హలో, ట్రాలీ సెట్టింగ్ పై సెషన్కు స్వాగతం. ఈ సెషన్ యొక్క అబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. క్యారీ అవుట్ ట్రాలీ సెట్టింగ్. ట్రాలీలో ఉండవలసిన టూల్స్ మరియు మెటీరియల్స్: 2 ప్లాస్టిక్ బౌల్స్, హ్యాండ్ గ్లౌస్ 2 pairs, ఎలక్ట్రిక్ శానిటైజర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, కాటన్ ప్యాడ్స్, అవసరం మేరకు వాటర్, 2 టవల్స్, అవసరం మేరకు ఆల్కహాల్, అవసరం మేరకు ఫార్మలిన్, అవసరం మేరకు లైజాల్, అవసరం మేరకు బోరిక్ యాసిడ్, అవసరం మేరకు హైడ్రోజన్ పెరాక్సైడ్. ఈ మెటీరియల్స్ అన్నీ తీసుకువెళ్లడానికి ట్రాలీ. సలూన్ యొక్క లేఅవుట్ మరియు సలూన్ ప్రొఫెషనల్స్ ప్రాధాన్యతలను బట్టి నిర్దిష్ట ట్రాలీ అమరిక మార్చవచ్చు. సలూన్లో ట్రాలీని ఏర్పాటు చేయడానికి సాధారణ విధానాన్ని చూద్దాం. సలూన్ సర్వీసెస్ సమయంలో సాధారణంగా ఉపయోగించే అవసరమైన వస్తువులను సేకరించండి. ఇందులో ఇవి ఉండవచ్చు: కోమ్స్, బ్రషెస్, క్లిప్స్, సెక్షనింగ్ క్లిప్స్, హెయిర్ పిన్స్, హెయిర్ రోలర్స్, కర్లింగ్ ఐరన్స్, స్ట్రైటనర్స్ మొదలైన వంటివి. హెయిర్ డ్రెస్సింగ్ టూల్స్. కటింగ్ టూల్స్లో సిజర్స్, థిన్నింగ్ షియర్స్, రేజర్స్, ట్రిమ్మర్స్ మొదలైనవి ఉంటాయి. హెయిర్ స్ప్రేస్, జెల్స్, మూసర్స్, సీరమ్స్, హీట్ ప్రొటెక్టెంట్స్ మొదలైన వంటివి స్టైలింగ్ ప్రోడక్ట్స్. హెయిర్ కలర్ బౌల్స్, బ్రషెస్, ఫాయిల్స్, గ్లోవ్స్, కేప్స్, హెయిర్ మాస్క్స్, కండిషనర్స్ మొదలైన వంటివి కలర్ మరియు ట్రీట్మెంట్ సామాగ్రి. నెయిల్ కేర్ టూల్స్లో నెయిల్ ఫైల్స్, బఫర్స్, క్యూటికల్ పుషర్స్, క్యూటికల్ నిప్పర్స్, నెయిల్ క్లిప్పర్స్, నెయిల్ పాలిషర్స్ మొదలైనవి ఉంటాయి. స్కిన్ కేర్ సామాగ్రిలో కాటన్ ప్యాడ్స్, కాటన్ స్వాబ్స్, ఫేషియల్ క్లెన్సర్స్, టోనర్స్, మాయిశ్చరైజర్స్, ఫేస్ మాస్క్స్ మొదలైనవి ఉంటాయి. ట్రాలీలోని ఐటమ్స్లను తార్కికంగా మరియు యాక్సెస్ చేయగల పద్ధతిలో నిర్వహించండి. తరచుగా ఉపయోగించే వస్తువులను సులభంగా యాక్సెస్ చేయగల కంపార్ట్మెంట్లలో లేదా ట్రాలీ టాప్ షెల్ఫ్లో ఉంచండి. ఒకే విధమైన వస్తువులను క్రమబద్ధంగా ఉంచడానికి మరియు గందరగోళాన్ని నివారించడానికి వాటిని గ్రూప్ చేయండి. వివిధ వర్గాల టూల్స్ మరియు సామాగ్రిని వేరు చేయడానికి ట్రేస్ లేదా కంపార్ట్మెంట్లను ఉపయోగించండి. ప్రమాదాలను నివారించడానికి షార్ప్ లేదా హజార్డస్ వస్తువులను సురక్షితంగా నిల్వ చేయండి. ఇతర సలూన్ కార్యకలాపాలతో జోక్యం చేసుకోకుండా అవసరమైన వస్తువులను సులభంగా యాక్సెస్ చేయడానికి అనుమతించే అనుకూలమైన ప్రదేశంలో ట్రాలీని ఉంచండి. వస్తువులను కనుగొనడం మరియు తిరిగి ఇవ్వడం సులభం చేయడానికి ట్రాలీలోని కంపార్ట్మెంట్లను లేదా విభాగాలను క్లియర్గా లేబుల్ చేయండి. ట్రాలీని ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు క్రమబద్ధంగా ఉంచండి. ఏదైనా ఉపయోగించిన వస్తువులను తగిన విధంగా పారవేయండి మరియు క్లీన్ మరియు హైజీనిక్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ను మెయింటైన్ చేయడానికి ట్రాలీని క్రమం తప్పకుండా డిస్ఇన్ఫెక్ట్ చేయండి. ఇప్పుడు సలూన్లో సమర్థవంతమైన ట్రాలీ సెట్టింగ్ కోసం కొన్ని పరిగణనలను చూద్దాం. ముందుగా, ట్రాలీను స్టైలింగ్ స్టేషన్లు లేదా ట్రీట్మెంట్ ఏరియాస్కు సమీపంలో ఉన్న అనుకూలమైన లొకేషన్లో ఉంచండి. వస్తువులను తిరిగి పొందడానికి మరియు తిరిగి ఇవ్వడానికి అవసరమైన సమయం మరియు కృషిని తగ్గించండి. వారు కలిగి ఉన్న సరఫరా రకాల ఆధారంగా ట్రాలీస్ను నిర్వహించండి. ట్రాలీస్ను అవసరమైన సామాగ్రితో క్రమం తప్పకుండా రీస్టాక్ చేయండి. అవసరమైనప్పుడు వస్తువులు తక్షణమే అందుబాటులో ఉండేలా చూసుకోండి. ప్రమాదవశాత్తు కదలికలు లేదా స్పిల్స్ను నివారించడానికి ట్రాలీస్ దృఢమైన చక్రాలు మరియు లాక్లతో స్థిరంగా మరియు సెక్యూర్గా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఇది సలూన్ ప్రొఫెషనల్స్ మరియు
క్లయింట్స్ ఇద్దరినీ రక్షిస్తుంది. సలూన్ ట్రాలీలో తరచుగా ఉంచబడే లేదా స్టాక్ చేయబడిన కొన్ని సాధారణ వస్తువులను చూద్దాం. హెయిర్ స్టైలింగ్ టూల్స్లో హెయిర్ డ్రయర్స్, కర్లింగ్ ఐరన్స్ మరియు వ్యాన్స్, ఫ్లాట్ ఐరన్స్, హెయిర్ బ్రషెస్ మరియు కోమ్స్, హెయిర్ రోలర్స్ లేదా క్లిప్స్, హెయిర్ పిన్స్ మరియు బాబీ పిన్స్, హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్, హెయిర్ స్ప్రే, మూస్, సీరమ్స్ మొదలైనవి. ఇప్పుడు ఇక్కడ అవసరమైన కొన్ని హెయిర్ కటింగ్ టూల్స్ ఉన్నాయి. సిజర్స్, థిన్నింగ్ షియర్స్, టెక్స్చరైజింగ్ కోసం రేజర్, హెయిర్ క్లిప్పర్స్ లేదా ట్రిమ్మర్స్. కొన్ని హెయిర్ కలరింగ్ సామాగ్రిలు ఏమిటంటే హెయిర్ కలర్ ట్యూబ్స్ లేదా బాల్స్, డెవలపర్ లేదా ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, మిక్సింగ్ బ్రషెస్ లేదా స్పాచులాస్, మెషరింగ్ కప్స్ లేదా స్కేల్స్, ఫాయిల్స్ లేదా కలర్ ర్యాప్స్. కొన్ని నెయిల్ కేర్ పరికరాలు ఏమిటంటే నెయిల్ డ్రిల్స్ లేదా ఎలక్ట్రిక్ ఫైల్స్, క్యూరింగ్ జెల్ పాలిష్ కోసం యూవీ లేదా ఎల్ఈడి నెయిల్ ల్యాంప్స్, నెయిల్ బ్రషెస్ మరియు ఫైల్స్. సలూన్ ట్రాలీని ఉపయోగిస్తున్నప్పుడు దాని సరైన వినియోగాన్ని నిర్ధారించడానికి గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన చేయవలసినవి మరియు చేయకూడనివి ఉన్నాయి. సలూన్ ట్రాలీతో చేయవలసినవి మరియు చేయకూడని కొన్ని ఇక్కడ ఉన్నాయి. హైజీనిక్ వర్క్ స్పేస్ను నిర్వహించడానికి సలూన్ ట్రాలీని క్రమం తప్పకుండా క్లీన్ చేయండి మరియు శానిటైజ్డ్ చేయండి. సమర్థవంతమైన ఉపయోగం కోసం ట్రాలీలోని వస్తువులను తార్కికంగా మరియు సులభంగా యాక్సెస్ చేయగల పద్ధతిలో నిర్వహించండి. సలూన్ కార్యకలాపాల సమయంలో లభ్యతను నిర్ధారించుకోవడానికి ట్రాలీని అవసరమైన సామాగ్రితో క్రమం తప్పకుండా రీస్టాక్ చేయండి. ట్రాలీలోని వస్తువులను కదిలేటప్పుడు పడకుండా లేదా షిఫ్ట్ అవ్వకుండా వాటిని సరిగ్గా భద్రపరచండి. ట్రాలీని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ప్రత్యేకించి సలూన్ చుట్టూ తిరిగేటప్పుడు వ్యక్తులు లేదా వస్తువులతో కొలిషన్స్ను నివారించండి. సలూన్ స్థలాన్ని చక్కగా ఉంచడానికి మరియు అబ్స్టకల్స్ను సృష్టించకుండా ఉండడానికి ఉపయోగంలో లేనప్పుడు ట్రాలీని నియమించబడిన ఏరియాలో ఉంచండి. ట్రాలీ సెట్టింగ్లో చేయకూడనివి ఇక్కడ ఉన్నాయి. ట్రాలీని దాని సామర్థ్యాన్ని మించిన అధిక బరువుతో ఓవర్లోడ్ చేయవద్దు, ఎందుకంటే ఇది స్థిరత్వాన్ని రాజీ చేస్తుంది మరియు సురక్షితంగా తరలించడం కష్టతరం చేస్తుంది. ట్రాలీ నడక మార్గాలను అడ్డుకునే లేదా ఇతరులకు హజార్డ్ కలిగించే ఏరియాల్లో ట్రాలీని గమనించకుండా వదిలేయవద్దు. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. సలూన్లో ట్రాలీ సెట్టింగ్ అనేది సలూన్ టూల్స్ మరియు సామాగ్రిని నిల్వ చేయడానికి మరియు రవాణా చేయడానికి ట్రాలీస్ను నిర్వహించడం. ట్రాలీని క్లీన్గా ఉంచండి. వస్తువులను నిర్వహించండి. క్రమం తప్పకుండా రీస్టాక్ చేయండి. వస్తువులను భద్రపరచండి మరియు జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఓవర్లోడ్ చేయవద్దు. నడక మార్గాల్లో గమనింపబడకుండా వదిలేయవద్దు. మిస్యూజ్ చేయవద్దు. సున్నితమైన వస్తువులను రక్షణ లేకుండా ఉంచవద్దు లేదా షార్ప్ టూల్స్ను ట్రాలీలో వదిలేయవద్దు. ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. మీరు ట్రాలీ సెట్టింగ్ గురించి మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.